జన్మదిన శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 76 దాటి 76లో అడుగు పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు చాలా కార్యక్రమాలు జరుపుకున్నాము. ఆయన యొక్క పేదలందరికీ ఈరోజు మన అన్న క్యాంటీన్లలో దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జన్మదినం సందర్భంగా మనం కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ మధ్యలో నిలబడిపోయిన ఈ పొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన కాయగూరల మార్కెట్ను దాదాపు 51 కోటి రూపాయలకు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఆయన దాదాపు 4 సంవత్సరాలు పని చేసినప్పటికీ కూడా బిల్లులు ఇవ్వని కారణంగా పని నిలబెట్టేసినాడు. ఆ పని నిలబెట్టినాడు కాబట్టి మరి పొద్దుటూరు నడిబొడ్డు నుండి మనం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి కదా అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం మళ్ళా కోరడం జరిగింది. ఆయన దాదాపు మళ్ళా ఇప్పటికి 15 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసిన పనులకన్నిటికీ బిల్లులు చెల్లించడం జరిగింది. మళ్ళా ఇంకా దాదాపు 30 కోట్ల రూపాయల పనులతో ఈ పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లులు ఇప్పించడం జరిగింది. మళ్ళా ఒకసారి దీన్ని మనం పునఃప్రారంభోత్సవం చేస్తే ఈ ప్రభుత్వం గమనించి పూర్తి స్థాయిలో దీనికి డబ్బులు ఇచ్చేదానికి పూర్తి స్థాయిలో ఉంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు మళ్ళీ దీన్ని టెంకాయ కొట్టి మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. మాతో మేము ఆయనతో మాట్లాడినప్పుడు 1 సంవత్సరంన్నర కాలంలో నేను పూర్తి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. పై వర్క్ తొందరగా చేసి 1.5 సంవత్సరము 2 నెలల కల్లా దీన్ని మీకు అందిస్తానని కూడా చెప్పడం జరిగింది. మేము కూడా కొంతవరకు ఆయనకు సహకారం మళ్ళీ వచ్చే పనులు చేసిన దాంట్లో కొంత బిల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన మార్కెట్ మేము దీనిని పూర్తి స్థాయిలో పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఆలోచనతో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు గారు సహకరించారు. ఆయన చిరకాలము ఆయురారోగ్యంగా ఉండి ఇంకొక 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ మాట నిజం కావాలని ఆయన ఇంకా ఆయురారోగ్యంగా ఈ దేశానికి సేవ చేయడం కోసం ఆయన ఆయురారోగ్యంగా ఉండాలని మళ్ళా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని ఈ రాష్ట్రం ఆయన అనుభవం కలిగిన వ్యక్తి. దాదాపు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఆయనకు ఉంది. ఎక్కడ ఏం చేయాలా, ఏ సమయంలో ఏ పనులు చేపట్టాలనే ఒక ఆలోచన ముందు చూపు కలిగిన వాడు. ఈరోజు రైతులకందరికీ మొన్నటిదాకా నీళ్లు ఇచ్చినాం. నీటిపారుదల అన్ని రైతులకందరికీ నీళ్లు ఇచ్చినాం. మద్దతు ధరకు అన్ని కొనడం, శనగలు, జొన్నలు, మొక్కజొన్న ఇవన్నీ కొనడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏది మాట్లాడినా కూడా దాని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన నిరంతరం సహకరిస్తున్నాడు. ఈ సహకారం వల్ల మనం జరుగుతున్న అభివృద్ధి చేసుకునే దానికి మనం అన్ని రకాల ఆయన ఉపయోగించుకొని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్తూ పొద్దుటూరులో మన ముస్లిం మైనారిటీ నాయకులకు సంబంధించి షేక్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్తార్ గారికి ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఉండబడిన పార్టీలో కూడా ఆయన ఉండబడిన దాంట్లో సెక్రటరీ హోదా కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. ఉపాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈ ప్రాంతంలో కానీ కడప జిల్లాలో కానీ ముస్లిం మైనారిటీకి ఏదో ఒకటి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆయన కమిటీలో కూడా ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కొంతమందికి మన ఆచారికి మన ఏదో విశ్వబ్రాహ్మణ దాంట్లో డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. వాల్మీకి దాంట్లో నల్లబోతుల నాగరాజుకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఉప్పర సంగమాలకు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కార్పొరేషన్లో పొద్దుటూరుకి స్థానం కల్పించడం జరుగుతుంది. కాబట్టి
పొద్దుటూరు ప్రజలు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరుగుతుందనే ఒక మంచి నమ్మకంతో మొన్న 2024లో ఓట్లేసి గెలిపించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఏ ఏ ఎన్నికలైనా కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేస్తా ముందుకు పోతా ఉంటాము. రోడ్లని 4 రోడ్లను మనం మైదుకూరు రోడ్డు కూడా లైనింగ్ తీసుకుంటా కాలువలు ఏర్పాటు చేసుకుంటా పోతున్నాం. ఎర్రగుంట రోడ్డు ఒకటి చేస్తున్నాం, పొరపాటు రోడ్డు ఒకటి చేస్తున్నాం, పొట్టిపాటు రోడ్డు ఒకటి చేస్తున్నాము. ఈ మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేయడం జరుగుతుంది అనేది ప్రజలకందరికీ మేము తెలియజేస్తూ, మీరు ఇచ్చిన ఈ యొక్క అధికారాన్ని కేవలం మీకోసమే ఉపయోగించుకుంటాం కానీ మా సొంత ప్రయోజనాల కోసం ఏ ఒక్క సెకండ్ కూడా మేము మా సొంత ప్రయోజనాల కోసం వాడుకోం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే నిరంతరం వాళ్ళకే సర్వీస్ చేస్తాం తప్పక మేమేదో దీంట్లో ఉండమని మా స్వప్రయోజనాల కోసం ఒక్క రోజు కూడా దీనిని వాడుకునే ప్రసక్తి లేకుండా నిరంతరం ప్రజాభివృద్ధి కోసమే మా సమస్యలు మా కాలాన్ని వెచ్చించి అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం.